హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మా కర్రీ వచ్చేసి బీరకాయ పొట్టుతో పచ్చడి. ఈ బీరకాయ పొట్టు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆహా అనవలసిందే. మరి ఈ పచ్చడి తయారీకి కావాల్సినవి చూసేద్దాం. ఈ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, మనం బీరకాయలు కూడా మార్కెట్లో చాలా రేటు ఉంటాయి కదా, అలాంటప్పుడు మనము ఆ కాయలను తెచ్చుకుంటేనేమో కూర కొంచెమే అవుతుంది. అంతేకాకుండా మరి ఆ పొట్టు తీసి మనం పాడేస్తూ ఉంటాము. అలా కాకుండా బీరకాయ పొట్టు తొక్కల నుంచి ఇలా ఈ పచ్చడి చేసుకుంటే ఒక కూర మనకి గడుస్తుంది. మరి మనము ఇలా పొదుపు చేసుకున్నట్టు ఉంటుంది, మనకి సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది పైసల దగ్గర. మరి ఈ కర్రీని, ఈ పచ్చడిని మనం ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ బీరకాయ పచ్చడిని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి పచ్చిమిర్చితో, ఒకటి ఎండుమిర్చితో. ఇంతకుముందు నేను పచ్చిమిర్చితో చేసిన పచ్చడిని వీడియో పెట్టినాను, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇప్పుడైతే నేను ఎండుమిర్చితో తయారు చేసిన కదా ఈ పచ్చడికి కావలసినవి చూసేద్దాం. ముందుగా నేను బీరకాయ తొక్కల్ని తీసి పక్కన పెట్టుకున్న అలా 15 ఎండుమిర్చి, 2 రూపాయల కరివేపాకు, పోపులకి 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నా. అలాగే పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 రుబ్బల కరివేపాకు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కల్ని వేసుకుని బాగా వేపించుకోవాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా వేపించుకోవాలి. ఇలా వేపించుకున్నాక మనం పోపులకి పెట్టుకున్న ఆ ప్లేట్లోకి సైడ్కి వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసి వేపించుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి, కరివేపాకు తొందరగా వేగిపోతాయి కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మనము పప్పులన్నీ తీసుకున్నాం కదా, ఆ పప్పులను కూడా వేసేసి వేపించేసుకుని ఇలా పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి తీసుకుని, అలాగే 2 బొట్టల్లో చింతపండుని మనం వాటర్లో నానబెట్టుకున్నాం కదా, ఈ వాటర్ను కూడా ఇందులోకి ఈ మిక్సీ పట్టుకున్న గిన్నెలో వేసేసుకుని పచ్చడి అయితే ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనము బీరపొట్టుని వేపించుకున్న గిన్నె ఉంది కదా, దాంట్లోకి మళ్ళీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని, అంటే మనకి ఎంత ఆయిల్ కావాలో మనం తినేదాన్ని పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ వీటెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి వేపించుకుని ఇలా పోపు అయితే పెట్టేసుకోవాలి పచ్చడి. చూడండి, ఇలా మనం వేరే గిన్నెలోకి తీసేసుకుంటే అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే మీరు చూస్తున్నారు కానీ లైక్లు ఇస్తలేదు, అలాగే లైక్ కొట్టడం మర్చిపోతున్నారు, అలాగే మనం కామెంట్ చేయడం కూడా చేస్తలేదు. ఈ వీడియో నచ్చితే లైక్